ఒక డైలాగ్ అయితే బాగా నచ్చింది నాకు. మెయిన్ ఏందంటే ఆ డైలాగ్ ఇప్పుడు ట్రెండింగ్‌లో అయితే ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ర్యాంకింగ్‌లో ఉంది. ఓకే. ఆ డైలాగ్ అయితే చూడండి. బ్లాక్ షర్ట్‌లో ఉండకురా బాబు సంథింగ్ ఏదో ఉంది. చూడండి ఒకసారి. బ్లాక్ షర్ట్‌లో ఏముంటావురా బాబు. ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కదా! చాలా బాగా అయితే ఉంటది. బీట్ సేమ్ ఇలాగే చేసినా ఇలాగే చేయనికి ఒక కారణం ఉంది. ఒక వీడియో అయితే చూసిన ఇన్‌స్టాగ్రామ్‌లో. ఆ వీడియోకి 800K లైక్స్ ఉన్నాయి. చాలా బాగుంది. డెఫినెట్‌లీ ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. టైమ్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకున్నా. కొంచెం ఫాస్ట్‌గానే చెప్పేస్తాను. మొబైల్‌లో ఛార్జింగ్ లేదు. మళ్ళీ థంబ్‌నెయిల్ చేయాలి. అంటే మా విలేజ్‌లో పవర్ ప్రాబ్లమ్. ఓకే. మళ్ళీ థంబ్‌నెయిల్ చేయాలి. అవి మొత్తం వర్క్ అయితే ఉంది. ఓకే. నేను డిస్క్రిప్షన్‌లో ఫాంట్ అయితే ఇచ్చాను. అది ఆ ఫాంట్ చాలా సార్లు యూజ్ చేసినా మీ దగ్గర ఉంటే మంచిది. లేకపోతే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అది డౌన్ చేసుకోండి. ఇంకోటి షేక్ ఎఫెక్ట్ కూడా ఇచ్చాను. 2 డిఫరెంట్‌గా ఇచ్చాను. ఓకే. ఇప్పుడు మనమైతే ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం. ఓకే. ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటది. ఈ యానిమేషన్ నాకు నిజంగా చెప్పాలంటే నచ్చలేదు. కాబట్టి ఇంకోసారి వేరే ఫాంట్ పెట్టి ఇంకో యానిమేషన్ పెట్టాను. ఇది నచ్చితే ఓకే. లేకపోతే ఇక్కడ కీ యానిమేషన్ ఉంటది. కీ రిమూవ్ చేస్తే కరెక్ట్‌గా ఆ పొజిషన్‌లో వస్తది. ఈ ఫాంట్ చాలా సార్లు యూజ్ చేసినాం కాబట్టి ఒక వేరే ఫాంట్ పెడుతున్నాను ఇది. ఇది బాగా నచ్చింది నాకు. ఈ ఫాంట్ కావాలంటే కూడా ఇస్తాను నేను. నో ప్రాబ్లమ్. లేదు మాకు బోల్డ్ ఫాంటే కావాలంటే మీరు బోల్డ్ ఫాంట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. మీ చేసేది. మీకు ఏ ఫాంట్ అయితే మీకు అట్రాక్టివ్‌గా అనిపిస్తదో ఆ ఫాంట్ అయితే డెఫినెట్‌లీ అయితే ట్రై చేయండి. బాగానే ఉంటది. ఓకేనా? చూడండి బాగానే ఉంది ఇది కూడా. ఇదే ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్‌ని కాపీ చేసి అన్ని దానికి ఒకసారి పేస్ట్ స్టైల్ చేస్తే సెట్ అయిపోతది. అన్నీ క్యాపిటల్ లెటర్‌లో ఉంటది కాబట్టి స్మాల్ లెటర్‌లో కన్వర్ట్ చేసుకోండి. సారీ. ఓకే. ఇలాగైతే ఉంటది. దీనికి షాడో యాడ్ చేసుకోండి. షాడో కోసం ఏం లేదు. ఒక షేప్ తీసుకుందాం. ఒక షేప్ తీసుకొని దీనికి వైట్ కలర్ కన్వర్ట్ చేసుకోండి. రౌండ్ షేప్ తీసుకోండి. షేప్‌ని ఇలాగైతే పెట్టుకోండి. ఓకే. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళిన తర్వాత బ్లర్‌లోకి వెళ్ళి గోషన్ బ్లర్ యాడ్ చేసుకోండి. గోషన్ బ్లర్‌ని మాక్సిమం పెట్టుకోండి. దాని కిందికి తీసుకురండి. షేప్ అయితే షాడో అయితే క్రియేట్ అయిపోయింది. దీనికి మీరు షాడో యాడ్ చేసుకోవచ్చు ఇలా. ఓకే. మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఫొటోస్ అయితే యాడ్ చేద్దాం. అంటే ఎవరైతే ఫోటో పెడదామని అనుకుంటున్నామో మాక్సిమం నేను ఇందులో యూజ్ చేసింది 12 ఫోటోస్ అనుకుంటాను. చాలామంది ఈ మధ్యలో అయితే మల్టీ ఫోటోస్ తోటి చేయండి. మీరు ఒకటే ఫోటో తోటి ఎక్కువ చేస్తున్నారని అంటున్నారు కాబట్టి చేద్దాం. ఇందులో ఒక ఫోటో కూడా యూజ్ అవుతుంది. ఒకటే ఫోటో అంటే ఒకటి చెప్తాను యానిమేషన్. ఎండింగ్‌లో చెప్తాను. మీరు వెయిట్ చేయండి. మంచి యానిమేషన్ చెప్తాను. ఒకటే ఫోటో తోటి చాలా బాగా నచ్చుతుంది మీకు. ఎండింగ్ వరకు చూసే వాళ్ళకు డెఫినెట్‌లీ నచ్చొచ్చు అది. సొంతంగా చెప్తాను. ఓకే. ఇలాగైతే యాడ్ చేసిన. ఇప్పుడు బ్యాక్ వద్దాం. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే ఇక్కడ 2 యానిమేషన్ ఉంటది. ఇది ఫస్టు. దీన్ని సెలెక్ట్ చేసి కాపీలేట్ చేద్దాం. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫస్ట్ ఫోటో దగ్గర వచ్చి ఫోటో సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 ఫోటోస్‌కి యాడ్ చేయండి. దాని తర్వాత 6 ఫోటోస్ తర్వాత ఇంకో షేక్ ఎఫెక్ట్ ఇచ్చాను మీకు. సారీ. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే ఇంకో షేక్ ఎఫెక్ట్ అయితే ఉంటది. దాన్ని సెలెక్ట్ చేసి సేమ్ కాపీలేట్ చేసుకోండి. 6 ఫోటోస్ తర్వాత ఏవైతే ఫోటోస్ ఉన్నాయో అవి అన్ని దానికి మీరైతే పేస్ట్ చేసుకుంటే మీ ఎడిటింగ్ అయితే పర్ఫెక్ట్‌గా అవుతుంది. అది కూడా మల్టీ ఫోటోస్ తోటి. ఒకవేళ మాకు మల్టీ ఫోటోస్ నచ్చలేదని అనుకుంటే చెప్తాను అది కూడా. ఓకే. ఒక ఫోటో యాడ్ చేస్తాను. ఒకటే ఫోటోతోటి చేద్దామని అనుకుంటే ఈ ఫోటో యాడ్ చేసి ఎండింగ్ వరకు అయితే జరిపేస్తున్నా. సారీ ఎండింగ్ వరకు జరపకండి. ఇంతే చాలు. పేస్ట్ స్టైల్ చేయండి. ఆ ఎఫెక్ట్ ఎండింగ్‌లో చేసిన కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ స్టైల్ చేస్తే ఈ ఎఫెక్ట్ అయితే ఇలాగైతే వస్తది. చూడండి. ఇలా వస్తది. దీన్ని ఎండింగ్ వరకు అయితే జరుపుకోండి. జరిపిన తర్వాత దీనికి మనం కీ యానిమేషన్ చేసుకుందాం. ఆ కీ యానిమేషన్ ఏందంటే ఫస్ట్ ఇలా అయితే ఉంటది. చూడండి. దీన్ని ఎండింగ్ వరకు అయితే